హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము రోమన్ నెంబర్ టీలో నిన్న 5 ప్రాబ్లమ్స్ వరకు చేసుకున్నాము. ప్రాబ్లం నెంబర్ 6. ఇప్పుడు ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ flower brackets -1, 1 to my flower bracket 0, 2 defined by f of x is equal to ax plus b is a surjection. Then find a and b values ని కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ ఒకసారి మీకు ఫ్లవర్ బ్రాకెట్స్ అంటే ఏమిటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటే నంబర్స్ అనేవి ఈ రెండు మాత్రమే ఉంటాయి, ఇక్కడ ఉన్న వాల్యూస్ మాత్రమే ఉంటాయి, మిగతా వాల్యూస్ అనేటివి ఉండవు. ఫ్లవర్ బ్రాకెట్స్ యొక్క మీనింగ్ అది. అంటే ఒక సెట్లో -1, 1 ఉంటున్నాయి, ఇంకొక సెట్లో 0, 2 అనే మాత్రమే ఉంటాయి. ఏ విధంగా అనంటే -1, 1, 0, 2. ఇది ఒక కేసు అండి, ఇది కేస్ 1. కేస్ 1లో ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ లేదు అని అంటే మళ్ళీ -1, 1, 0, 2. -1 నుంచి 2 కన్నా ఉండొచ్చు. ఈ విధంగా ఇది కేస్ నెంబర్ 2 అండి. అర్థమైందా అండి? -1 ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ యొక్క మీనింగ్ ఏంటంటే ఆ సెట్లో ఈ 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి -1 to 0 ఉండొచ్చు, లేకపోతే -1 నుంచి 2 వరకు అన్నా ఉండొచ్చు. దాని యొక్క మీనింగ్ అదండి. ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడండి? ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ -1, 1 to 0, 2 అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడండి? ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఏ సర్జెక్షన్ ఫంక్షన్. సర్జెక్షన్ అంటే ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం కదండి. కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ అనేది అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ కేస్ అండి. ఫస్ట్ కేసులో ఏంటంటే ఎఫ్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు దీంట్లో మనము ఏం చేస్తున్నామంటే అండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడండి? ఏఎక్స్ ప్లస్ బి అనేది ఇచ్చాడు. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో -1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏ ఇంటూ -1 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ -1 అంటే ఎంత అండి? 0. ఇప్పుడు ఇది ఏమవుతుంది? -a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఏ ఎక్స్ ప్లస్లో ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏ ఇంటూ 1 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎంత అవుతుందండి? 2. ఇప్పుడు ఇదేంటి? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈక్వేషన్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2 దీన్ని సాల్వ్ చేస్తున్నానండి. ఏ విధంగా అంటే -1 a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 0. అదేవిధంగా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు -a ప్లస్ ఏ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2b ఈజ్ ఈక్వల్ టు 2. దట్ ఇంప్లైస్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 1. ఇప్పుడు ఈ b వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. b వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 అయినా పర్లేదు, 2 అయినా పర్లేదండి. ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే ఎంత అండి? 1 ఈజ్ ఈక్వల్ టు 2. దట్ ఇంప్లైజ్ ఏ ఈజ్ ఈక్వల్ 2 - 1. దట్ ఇంప్లైజ్ ఏ ఈజ్ ఈక్వల్ 2 - 1 అంటే ఎంత అండి? 1. ఇదేంటండి? ఇప్పుడు ఏ వాల్యూస్ వచ్చాయి? ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఫ్రమ్ కేస్ నెంబర్ 2 అండి. కేస్ నెంబర్ 2 ఇది కేస్ నెంబర్ 1 కదండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే ఎఫ్ ఆఫ్ -1ని 0కి, ఎఫ్ ఆఫ్ 1ని 2కి చేసుకొని 1 ప్లేస్లో -1ని ఒకసారి మళ్ళీ 1 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే ఏ కామా బి వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు కేస్ నెంబర్ 2లో ఏంటి అని అంటే ఇప్పుడు కేస్ నెంబర్ 2లో ఎఫ్ ఆఫ్ -1 ఇంతకుముందు ఇక్కడ ఏం చేసుకున్నామండి? ఎఫ్ ఆఫ్ -1ని 0కి చేసాం కదా. ఇప్పుడు కేస్ 2లో -1 to ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ సేమ్ ప్రాసెస్ అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏఎక్స్ ప్లస్ బి. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు ఏ యొక్క వాల్యూ ఏ ఇంటూ -1 ప్లస్ బి. దట్ ఇంప్లైజ్ ఏమవుతుందండి? -a ప్లస్ బి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ -1 అంటే ఎంత తీసుకున్నామండి?
2. ఓకేనా అండి, అర్థమైందా అందరికి? ఇప్పుడు మైనస్, ఇది ఈక్వేషన్ నంబర్ 3. నెక్స్ట్ కేస్ నంబర్ f(-1) సబ్స్టిట్యూట్ చేసాం కదండి. ఇప్పుడు f(1) సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. f(1) ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ b కదండి. a ఇంటూ 1 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు f(1) అంటే ఎంత అండి? ఇక్కడ f(1) అంటే ఎంత తీసుకున్నాము? 0 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఏమవుతుంది? a ప్లస్ b ఈజ్ ఈక్వల్ 0. ఇది ఈక్వేషన్ నంబర్, ఇంతకుముందు 3 దాకా రాసుకున్నాం కదండి. ఇది ఈక్వేషన్ నంబర్ 4. నెక్స్ట్ ఇప్పుడు ఈక్వేషన్ నంబర్ 3 అండ్ ఈక్వేషన్ నంబర్ 4 ప్రకారం ఏంటండి? ఇక్కడ ఈక్వేషన్ నంబర్ 3 ఏమొచ్చిందండి? ఇక్కడ ఈక్వేషన్ నంబర్ 3 ఏమొచ్చింది? -a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు -a. ఇప్పుడు అదే రాస్తున్నానండి. -a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 2. ఇప్పుడు ఈక్వేషన్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందండి? 0. దీన్ని ఇప్పుడు సాల్వ్ చేస్తే 0 0 క్యాన్సిల్ అవుతుంది, a క్యాన్సిల్ అయింది. 2b ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 1. ఇప్పుడు ఈ b వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ నంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. b వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నంబర్ 4. ఇప్పుడు a ప్లస్ b అంటే ఎంత వచ్చిందండి? 1 ఈజ్ ఈక్వల్ టు 0. a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? -1. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ -1, b ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇంతకుముందు ఏ వాల్యూస్ ఏమొచ్చాయండి? a ఈజ్ ఈక్వల్, ఇంతకుముందు ఏమొచ్చాయి? 1. ఇక్కడ ఎంత? -1. ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? ఇంతకుముందు 1. ఇప్పుడు ఎంత వచ్చింది? 1. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? a ఈజ్ ఈక్వల్ +(-1), b ఈజ్ ఈక్వల్ 1 అని రాసుకోవచ్చు కదండి. మనకు కనుక్కోమన్న వాల్యూస్ ఇవే కదా. ఒక్కసారి మళ్ళీ ఏం చేసామో చూద్దామండి. గివెన్ ఇచ్చారు f(-1, 0, 2). ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ యొక్క మీనింగ్ ఏంటి అని అంటే -1, 1 అనే 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి ఆ సెట్లో, మిగతా ఏమీ ఉండదు. ఇప్పుడు కేస్ నెంబర్ 1లో -1కి 0తో మ్యాపింగ్ అయి ఉండొచ్చు, లేదా 2తో మ్యాపింగ్ అయి ఉండొచ్చు కదండి. అందుకే ఒకసారి కేస్ 1లో -1ని 0 తోటి, ఒకసారి -2ని -1ని 2 తోటి చేశాను. కేస్ 1లో f(-1) ఈజ్ ఈక్వల్ 0, f(1) ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 2. ఇప్పుడు గివెన్ ఏమి ఇచ్చారు? f(x) ఈజ్ ఈక్వల్ ax ప్లస్ b. ఇప్పుడు -1ని సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్, 1ని ఒకసారి చేస్తే ఇంకొక ఈక్వేషన్ వచ్చింది కదండి. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే a అండ్ b వాల్యూస్ వచ్చాయి. అది కేస్ నెంబర్ 1. నెక్స్ట్ కేస్ నెంబర్ 2లో ఏంటంటే -1కి 2 తోటి 1ని 0 తోటి మ్యాపింగ్ చేసామనుకోండి, అప్పుడు ఇంకొక a వాల్యూస్ అండ్ b వాల్యూస్ వచ్చాయండి. ఆ రెండింటికి a ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమైందండి? +(-1), b ఈజ్ ఈక్వల్ 1 అనే నంబర్స్ వచ్చాయి. ఇదండి ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ 7 అండి. ఇఫ్ f(x) ఈజ్ ఈక్వల్ cos ఆఫ్ log x, దెన్ షో దట్, ఇది చూపించామన్నాడండి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు? f(x) ఈజ్ ఈక్వల్ టు cos ఆఫ్ log x. ఇప్పుడు మనం ఒక్కొక్క వాల్యూస్ని కనుక్కుంటూ వెళ్దాం. ఇప్పుడు f(1/x) ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు x ప్లేస్లో 1/xని సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. cos ఆఫ్ log 1/x. ఇది ఇప్పుడు ఏ ఫార్ములా లాగా ఉందండి మనకి? log ఆఫ్ a/b ఈజ్ ఈక్వల్ log a మైనస్ log b లాగా ఉందండి. ఇప్పుడు a/b ఫార్ములా లాగా ఉంది కాబట్టి ఈ విధంగా రాసుకోవాలి. cos ఆఫ్ log 1 మైనస్ log x. నెక్స్ట్ cos ఆఫ్ log 1 యొక్క వాల్యూ ఎంత అండి? 0. నెక్స్ట్ log ఆఫ్ x. ఇప్పుడు cos మైనస్ log ఆఫ్ x యొక్క ఫార్ములా ఏంటండి? మైనస్ cos log x. సారీ అండి, ఇక్కడ కాదు, -1. ఇది ఎట్లా ఉందండి? cos ఆఫ్ -θ రూపంలో ఉంది కదండి. ఇప్పుడు దీన్ని cos θ లాగా రాసుకోవచ్చు. ఇది ఏ విధంగా రాశాను అని అంటే, ఇప్పుడు cos ఆఫ్
0 మైనస్ టీటా అని రాసుకోవచ్చు కదండి. దీన్ని ఇక్కడ ఏం లేకపోతే ముందు 0 పెట్టుకోవచ్చు కదా. ఆ విధంగా రాసేసుకున్నాను. రాసేసుకున్నాక ఇది ఏ రూపంలో ఉందండి, కాస్ ఏ మైనస్ బి లాగా ఉంది కదండి. దాని ఫార్ములా ఒక ఏమవుతుంది, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి లాగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేశానంటే ఇది ఎట్లుందండి, కాస్ మైనస్ థీటా లాగా ఉంది, ఈజ్ ఈక్వల్ కాస్ థీటా వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది అని అంటే ఇక్కడ ఏం లేకపోతే ముందు 0 అని రాసుకోవచ్చు కదండి. ఆ విధంగా రాసుకున్నాను. కాస్ ఏ కాస్ ఇంటూ 0 మైనస్ థీటా. ఇది ఏ విధంగా ఉంది, కాస్ ఏ మైనస్ బి రూపంలో ఉంది కాబట్టి ఇప్పుడు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అండి దాని ఫార్ములా. ఇప్పుడు ఏ ప్లేస్లో 0 ఉంది, బి ప్లేస్లో థీటా ఉంది. ఇప్పుడు కాస్ 0 ఇంటూ కాస్ ఆఫ్ థీటా ప్లస్ సైన్ 0 ఇంటూ సైన్ థీటా. ఇప్పుడు కాస్ థీటా యొక్క వాల్యూ ఎంత అండి, 1. కాస్ 0 యొక్క వాల్యూ ఎంత, 1 కాస్ థీటా. ఇప్పుడు సైన్ 0 యొక్క వాల్యూ ఎంత అవుతుందండి, 0 ఇంటూ సైన్ థీటా. ఎనీథింగ్ ఈజ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 0. ఇప్పుడు ఏమవుతుంది, కాస్ థీటా. మళ్ళీ ఒక్కసారి అండి, ఇప్పుడు ఈ విధంగా ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం, ఇది లాగ్ ఎక్స్ అనేది థీటా అనుకున్నాం అనుకోండి. కాస్ ఇంటూ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఇది ఏ విధంగా వచ్చింది అని అంటే కాస్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ కాస్ థీటా. అంటే కాస్ ఇప్పుడు ఇక్కడ ఏం లేకపోతే 0 అని రాసుకోవచ్చు కదండి. 0 మైనస్ థీటా అని రాసుకున్నాను. ఇది ఏ విధంగా ఉంది, కాస్ ఏ మైనస్ బి రూపంలో ఉంది. దాని యొక్క ఫార్ములా ఏంటి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి రూపంలో రాసుకోవాలి. ఇప్పుడు ఏ ప్లేస్లో 0 ఉంది, బి ప్లేస్లో ఎంత ఉందండి, థీటా. ఇప్పుడు కాస్ 0 కాస్ ఏ అంటే ఎంత అండి, 0 అనుకున్నాం కదా. కాస్ 0 ఇంటూ కాస్ థీటా ప్లస్ సైన్ 0 ఇంటూ సైన్ థీటా. కాస్ 0 యొక్క వాల్యూ ఎంత అండి, 1 ఇంటూ కాస్ థీటా. సైన్ 0 యొక్క వాల్యూ ఎంత, 0 ఇంటూ సైన్ థీటా. ఎనీథింగ్ ఈజ్ 0 ఈక్వల్ టు 0. అందుకే కాస్ థీటా వచ్చింది. అందుకే ఈ విధంగా రాసుకున్నాను. ఇదేంటండి, ఎఫ్ ఆఫ్ 1/x. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇదే విధంగా మనం ఏది చేసినా కానీ ఎఫ్ ఆఫ్ 1/y చేసినా ఎంత అవుతుందండి, దాని యొక్క వాల్యూ కాస్ ఆఫ్ లాగ్ y అవుతుంది కదా. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ ఇప్పుడు ఏంటండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, ఎఫ్ ఆఫ్ 1/x వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై వై. ఇప్పుడు కాస్ ఆఫ్ ఏం లేదండి, ఎక్స్ ప్లేస్లో నేను ఎక్స్ బై వై పెడుతున్నాను. కాస్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ బై వై. ఇప్పుడు ఏమవుతుందండి, కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. ఇది ఏ విధంగా వచ్చిందో గుర్తుందా అండి, ఇంతకుముందు చెప్పుకున్న ఫార్ములా లాగానే. లాగ్ ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ లాగ్ ఏ మైనస్ లాగ్ బి. నెక్స్ట్ ఇదేంటండి, ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై 1/x కనుక్కున్నాము, ఎఫ్ ఆఫ్ 1/y కనుక్కున్నాము, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై వై కనుక్కున్నాము. ఇప్పుడు లాస్ట్ మిగిలింది ఏంటండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై. ఇప్పుడు ఏమవుతుందండి, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ వైని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. కాస్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ వై. ఇప్పుడు ఇదే ఫార్ములా లాగుందండి, log of AB is equal log of A plus log of B అని రాసుకోవాలి. ఇదేంటండి, ఇంటూ ఫార్ములా లాగా ఉంది కాబట్టి ప్లస్ అవుతుందండి. ఇంటూ ఇంతకు ముందు మైనస్ ఉంది కాబట్టి డివైడెడ్ బై అయింది, ఇప్పుడు ఇంటూ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని రాసుకోవచ్చు కదండి. ఇది లాగ్ ఏ ఇంటూ బి రూపంలో ఉంది కాబట్టి లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ బి రూపంలో రాసుకున్నాను. ఇప్పుడు ఇది ఏమైంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 and 4 ప్రకారం ఏ విధంగా రాసుకోవచ్చు, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 and 4. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ రెండింటిని ఫస్ట్ యాడ్ చేస్తున్నానండి, దానికోసము. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 and 3 అంటే కాస్ ఆఫ్ ఈక్వేషన్ లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై
ప్లస్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఇది ఎలా వచ్చింది అని అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ రెండు సపరేట్గా ఉన్నాయి కదండి, ఫస్ట్ ఈ రెండింటిని అడిషన్ చేస్తున్నాను. దానికోసం ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 అండ్ ఈక్వేషన్ నెంబర్ 4 ప్రకారం కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై ఈక్వేషన్ నెంబర్ 3 అండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 నుండి ఈ విధంగా రాసుకున్నాను. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందండి, కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఏ ప్లస్ బి రూపంలో ఉంది. ఏ విధంగా ఉందండి, కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి రూపంలో ఉంది. కాబట్టి దాన్ని 2 ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ కాస్ ఆఫ్ లాగ్ వై అని రాసుకున్నాను. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. ఇది ఏ విధంగా వచ్చింది అని అంటే ఇది లాగ్ ఏ మైనస్ బి ప్లస్ లాగ్ ఏ ప్లస్ బి రూపంలో ఉంది కదండి. అంటే ఇప్పుడు కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ వై, అదేవిధంగా ప్లస్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ లాగ్ వై. ఇప్పుడు ఇది ఏ విధంగా రాశాను అని అంటే ఫస్ట్ కాస్ ఏ మైనస్ బి కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ వై మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ వై. ఇది కాస్ ఎక్స్ ఏ ప్లస్ బి యొక్క ఫార్ములా. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అంటే ఏం రాసుకోవచ్చండి, కాస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ వై ప్లస్ సైన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ వై. ఈ రెండు ఫార్ములాలను యూజ్ చేసి నేను ఈ విధంగా రాశాను. ఇప్పుడు కాస్ ఏ మైనస్ కాస్ బి అని అంటున్నాను కదండి, సారీ అండి, నేను ఈ ప్రాబ్లం ఈ ఫార్ములాస్ రాసాక ఇది చేస్తున్నాను. అది ఇక్కడ సారీ అండి కట్ చేశాను. మీకు ఇది ఎలా వచ్చిందో అర్థం కావడం కోసం నేను ఈ ఫార్ములాస్ని రాశాను. ఇప్పుడు కాస్ ఆఫ్ ఎక్స్ ఇదేంటి, ఇది ఏ అనుకుంటున్నాము, ఇది బి అనుకుంటున్నాము. ఇది ఏ, ఇది బి. ఇదే విధంగా కాస్ ఏ మైనస్ కాస్ బి యొక్క ఫార్ములా ఏంటండి, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై. అదేవిధంగా ఏ ప్లస్ బి యొక్క ఫార్ములా ఏంటండి, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై. ఇప్పుడు ఈ ఫార్ములాస్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఏమవుతుంది, cos of log x cos of log y plus sin of log x into sin of log y. ఇది ఒకటండి. అదేంటిది, ఇది కాస్ ఏ మైనస్ బి యొక్క ఫార్ములా. అది ఎక్కడుందండి, ఇదండి కాస్ ఏ మైనస్ బి యొక్క వాల్యూ. ఇప్పుడు ఇది వచ్చింది, ఫార్ములా డెరివేషన్ చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు అదే విధంగా ఈ కాస్ ఏ ప్లస్ బిని కూడా చేయాలి కదండి. ఇది ఏ మైనస్ బి యొక్క ఫార్ములా కోసము ఈ స్టెప్ రాస్తాను. నెక్స్ట్ ఈ ఫార్ములా కోసము ఇప్పుడు ఈ స్టెప్ రాస్తున్నాను. ప్లస్ కాస్ ఆఫ్ log x ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ వై, అదేవిధంగా మైనస్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ లాగ్ వై. ఓకేనా అండి, అసలు అర్థమైందా అండి. ఇప్పుడు ఏ ప్లస్ బి యొక్క ఫార్ములా ఏంటండి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి కదండి. కాస్ ఏ మైనస్ బి యొక్క ఫార్ములా ఇది. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే లాగ్ ఎక్స్ లాగ్ వై, ఏ మైనస్ బి ఫార్ములా కోసం ఏం రాశాను, కాస్ ఏ లాగ్ ఎక్స్ కాస్ బి లాగ్ వై ప్లస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములా లాగా రాశాను. అదేవిధంగా ఇక్కడ వరకు ఫస్ట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ కోసం ఇది ఏంటండి, కాస్ ఏ ప్లస్ బి రూపంలో ఉంది కాబట్టి కాస్ ఏ కాస్ బి రాగా రాసుకోవాలి కదా. అంటే ఏ ప్లేస్లో లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ వై. అదేవిధంగా ఇక్కడ మైనస్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ లాగ్ వై. ఇప్పుడు ఈ సైన్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అవుతే ఏం మిగులుతుందండి, 2 ఆఫ్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ వై. అదే కదండి, 2 ఇంటూ నేను రాసింది, ఇక్కడ అదే ఉంది ఇక్కడ అదే ఉంది కాబట్టి 1 + 1 ఎంత, 2 ఇంటూ 2 ఆఫ్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ వై అనేసి రాసుకున్నాను. ఇప్పుడు ఇది ఏంటండి,
ఈక్వేషన్ నెంబర్ ఇంత ముందు 5 వరకు వచ్చిందండి. ఇదే ఈక్వేషన్ ఇదే కదండి. మనం అసలు ఈక్వేషన్ నెంబర్ 5 సాల్వ్ కోసం చేసాం మనము. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 5. ఇప్పుడు ఏంటంటే మనకి కావాల్సిన వాల్యూస్ అన్ని వచ్చాయండి. f(1/y) వచ్చింది, f(1/y) ఉంది, x/y ఉంది, f(x/y) కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ వాల్యూస్ని తీసుకెళ్ళి మనకి ఇచ్చిన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఫస్ట్ f(x) ఎంత ఇచ్చాడండి? ఫస్ట్ ఇక్కడ అసలు అయితే ఏమి ఇచ్చాడో రాస్తున్నాను. f(1/x) ఇంటూ f(1/y) మైనస్ 1/2 ఇంటూ f(x/y) ప్లస్ f(x ఇంటూ y). మనం ఏం చూపెట్టమన్నాడు? ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను? LHSని తీసుకుంటున్నాను. మనకి ఇచ్చింది ఏంటండి? ఇదే కదా. ఇప్పుడు f(1/x) అంటే ఎంత అవుతుందండి? cos ఆఫ్ log ఆఫ్ x ఇంటూ అదేవిధంగా f(1/y) అంటే ఎంత? cos ఆఫ్ log ఆఫ్ y. నెక్స్ట్ ఇప్పుడు మైనస్ 1/2 ఇంటూ f(x/y) ఎంత వచ్చిందండి? x/y. ఇప్పుడు మనం ఈ రెండింటి అడిషనే కదండి చేసింది మనం ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 and 2. ఇక్కడ ఇది రాస్తున్నానండి, కన్ఫ్యూజన్ కావడం f(x+y) ఇంటూ f(xy). ఆ వాల్యూస్ కోసమే ఈ రెండింటి అడిషన్ చేస్తే మనకు వచ్చింది ఏంటండి? ఇక్కడ ఈ రెండింటి అడిషనే కదండి మనం చేసింది ఇప్పుడు. అందుకే 1/2. ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ నెంబర్ 5 అదే కదండి. 2 ఇంటూ cos ఆఫ్ log x ఇంటూ cos ఆఫ్ log y. ఇది ఎక్కడి నుండి రాసానండి? ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2, 1, 2, 3, 4, 5 ప్రకారం మనము ఈ విధంగా రాసుకున్నాం. ఈ 1/2 ఈ 1/2 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే cos ఆఫ్ log x ఇంటూ cos ఆఫ్ log y మైనస్ cos ఆఫ్ log x ఇంటూ cos ఆఫ్ log y. ఇప్పుడు ఈ రెండు సమానంగా ఉన్నాయి. ఇది క్యాన్సిల్ అవుతే ఎంత అవుతుందండి? 0. మనల్ని ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అండి? మనల్ని కనుక్కోమన్నది RHS కదండి మనకు వచ్చింది. therefore LHS ఈజ్ ఈక్వల్ టు RHS. మళ్ళీ ఒక్కసారి ప్రాబ్లమ్ని చెక్ చేసుకుందామండి. f(x) ఎంత ఇచ్చాడండి? cos ఆఫ్ log ఆఫ్ x ఇచ్చాడు. దాన్ని 1/x, x ప్లేస్లో 1/x సబ్స్టిట్యూట్ చేశాను. ఇది ఏ విధంగా ఉంది? log ఆఫ్ a/b రూపంలో ఉంది కాబట్టి log a మైనస్ log b లాగా రాసుకుంటే ఇప్పుడు ఇక్కడ మనకి cos ఆఫ్ మైనస్ log x వచ్చింది. ఈ log xని మనం తీటా అనుకున్నాం అనుకోండి. cos మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు cos తీటా. దాని యొక్క డెరివేషన్ ఏ విధంగా అని అంటే ఇప్పుడు ఇక్కడ cos ఆఫ్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ cos తీటా. ఇది ఏ విధంగా వచ్చింది అంటే ఇక్కడ ఏం లేకపోతే 0 అని రాసుకోవచ్చు కదండి. 0 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ ఫార్ములా లాగా ఉంది? cos a మైనస్ b. దాని యొక్క ఫార్ములా ఏంటి? cos a cos b ప్లస్ sin a sin b. ఇప్పుడు cos a ప్లేస్లో 0 ఉంది, b ప్లేస్లో తీటా ఉంది కాబట్టి cos 0 ఇంటూ cos తీటా ప్లస్ sin 0 ఇంటూ sin తీటా. cos 0 యొక్క వాల్యూ ఎంత అవుతుందండి? 1. అదేవిధంగా ఇంటూ cos తీటా. sin 0 యొక్క వాల్యూ ఎంత? 0. 0 ఇంటూ 0 ఎనీథింగ్ ఏమవుతుందండి? 0 కాబట్టి వాల్యూ మొత్తం 0 అవుతుంది కాబట్టి cos తీటా ఒకటే మిగులుతుంది. నేను రాసింది అదే అండి. మీకు అర్థం కావడం కోసం నేను డెరివేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ అది వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఏంటండి? f(1/x) కదా. అదే విధంగా మనం f(1/y)ని కూడా రాస్తే సేమ్ x ప్లేస్లో y వస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం కనుక్కోమన్నాడు? x/y. ఇప్పుడు x ప్లేస్లో x/y పెడుతున్నాను. ఇంతకుముందు ఫార్ములా లాగానే log a/b log a మైనస్ log b. ఇప్పుడు అది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకున్నాను. ఇప్పుడు x/y కూడా వచ్చింది కాబట్టి ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే xy ఈజ్ ఈక్వల్ log ఆఫ్ x ప్లేస్లో xy సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. cos ఆఫ్ log x ప్లస్ log y. ఇప్పుడు ఈ రెండింటి అడిషనే కదండి మనకు కావాల్సింది. అందుకే ఈక్వేషన్ నెంబర్ 3 నుండి ఈక్వేషన్ 4 నుండి ఈ విధంగా రాసుకున్నాను. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా లాగా ఉంది? cos a మైనస్ b ప్లస్ cos a ప్లస్ b రూపంలో ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్ స్టెప్ రాయకుండా మీకు అర్థం కావడం కోసం నేను ఆ ట్రిగ్మన్ దానికోసము నేను ఈ డెరివేషన్స్తో సహా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు
ఇదే విధంగా ఉంది. కాస్ ఏ మైనస్ బి యొక్క ఫార్ములా ఏంటండి? కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఇప్పుడు ఏంటి? కాస్ ఎక్స్ ప్లస్ వై యొక్క ఇక్కడ మైనస్ సైన్ వస్తుందండి, అంతే. ఇప్పుడు ఎక్స్ ప్లస్లో ఎంత ఉందండి? లాగ్ ఎక్స్. అదే వై ప్లస్ బి ప్లస్లో ఎంత ఉంది? లాగ్ వై. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి? 2 ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ వై. అదే ఈక్వేషన్ నెంబర్ డైరెక్ట్ రాసిన స్టెప్ దగ్గర నేను ఈక్వేషన్ నెంబర్ 5 చేశాను. మనకు కావాల్సిన వాల్యూస్ అన్నీ వచ్చాయి కాబట్టి మనం కనుక్కోమన్న దాన్ని లో ఎల్హెచ్ఎస్ని తీసుకున్నాను. ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ ఇక్కడ ఇంకో స్టెప్ అండి. ఈక్వేషన్ నెంబర్ 1 2 అండ్ నెక్స్ట్ ఏంటండి? 4లో నుండి నేను ఈ 4 కాదండి 5 4 అండ్ 5 ప్రకారం ఈ విధంగా ఇప్పుడు f(1/x) అంటే ఇదండి, f(1 - y) అంటే ఇది 1/2. ఇప్పుడు ఈ రెండింటి అడిషనే కదండి మనం చేసింది, వచ్చిన 2 ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ వై. అది ఇప్పుడు ఏమవుతుంది? ఈ 1/2లో ఉన్నట్టు ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, ఇది సేమ్ కాబట్టి 0 వస్తుంది. మనం చూపించమంది RHS ఈజ్ ఈక్వల్ 0నే కదండి, అందుకే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని రాసుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.